విద్యార్థులు విద్యను కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి దాతలు అందించే సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకుని వినయంతో కూడిన విద్య నేర్చుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నిరీక్షణ్ రావు తెలిపారు. మండల కేంద్రం అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరం 10వ తరగతిలో మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో మండే సుశాంత్, షేక్ మునీషా, కట్టుపల్లి నేహాలు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కొత్తపల్లి అబ్బయ్య, అనంతమ్మల జ్ఞాపకార్థం వారి కుమార్తె ఎలమంచలి మనోరమ 4005 రూపాయలు, మైనేని శివరామయ్య, హైమావతిల జ్ఞాపకార్థంగా వారి కుమారుడు మైనేని రత్నప్రసాద్ 3006 రూపాయలు, 2007 రూపాయల చొప్పున విద్యార్థులకు ప్రోత్సాహకంగా నగదు బహుమతులు శనివారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు జ్ఞాపకార్థం ఈ సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. వచ్చే సంవత్సరం విశ్రాంత ఉపాధ్యాయుడు కొత్తపల్లి మాధవరావు బాలికల్లో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన వారికి 5,000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతిగా అందజేయనున్నట్లు ప్రకటించారు. ఒక దాత మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ 5,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ 4,000, సెకండ్ ప్రైజ్ 3,000, థర్డ్ ప్రైజ్ 2,000 అలా ఇస్తారని చెప్పాను. మరి దానికి సంబంధించి మీ అందరూ కూర్చొని సభ స్టార్ట్ అయిన తర్వాత కొద్దిసేపు మాట్లాడుతున్నాం. మీరైతే కనుక సంవత్సరం మొదటి నుంచి చక్కగా చదువుకోండి. విమర్శ చేస్తే ఎవరైనా కానీ మనల్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే విమర్శ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళు అధపాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి మన విమర్శ చేస్తే కరెక్ట్ అయితే కనుక సరి చేసుకోవడానికి ట్రై చేయాలి. వినయం కలిగి ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఈ లక్షణాలు అలవర్చుకుంటే తప్పనిసరిగా మీరందరూ కూడా మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. కాబట్టి ఇదంతా గుర్తుపెట్టుకుని దగ్గర మీరు ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. నాకు ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే మరి ఇదే పాఠశాల నేను చదువుకున్నాను. నాకు ఒక 3 సంవత్సరాల సీనియర్ శ్రీ కొత్తపల్లి మాధవరావు గారు. నాకు ఏదైనా డౌట్ వస్తే కనుక ఈ హెడ్ మాస్టర్ సంబంధించిన మీరు ఇట్లా చూసి ఇంకా మళ్ళా ఆగస్టు 15కు ఎప్పుడో మళ్ళీ ఆ విద్యార్థులకు ఇస్తారు. ఇంకా చాలా తిరుమలకి వచ్చినప్పుడు అంటే మందిలో మన గౌరవించారనేది వాళ్ళకి ఫీలింగ్ ఉండాలి. ఆ ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమం ఏర్పాటు అడగంగానే ఒప్పుకున్నందుకు, మరి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు హెచ్ఎం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అట్లాగే మరి నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్స్కి గత సంవత్సరం మరి అందరు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో చక్కగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి మనం ముందుగానే మేల్కొని పెట్టుకుని మరి గత సంవత్సరం 5గురికి వచ్చింది, ఇంకా ఎక్కువ మందికి వచ్చేట్టుగా. ఎందుకంటే దాంట్లో పాపం ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు. మీరు కూడా దానికి తగిన విధంగా స్పందించాలని. అయితే ఏంటంటే మీకున్న ఆర్థిక వనరులు, ఇంటి దగ్గర సమస్యలు ఉంటాయి. కానీ మీరు కష్టపడి చదువుకుంటే జీవితంలో ఇదే 10th కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి కూడా మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని. ఇంకా హెడ్ మాస్టర్ గారు ఇందాక అడిగారు ఇంటర్మీడియట్లో పిల్లలకి, మేము చేతనైన వరకు మేము కూడా కోఆపరేట్ చేస్తామని. ఆ విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయటానికి నేను, ఎందుకంటే గత సంవత్సరం కూడా కలదోళ్ళు ఇచ్చాము అందరికీ. ఈ సంవత్సరం ఏదైనా మెడికల్ క్యాంప్ ఏదో ఒకటి పెట్టి అది ఒకటి చేద్దామని ఉంది పిల్లలందరికీ కూడా.